గాత్రం ఇంపార్టెంట్ కాదు, కానీ మన జీవితము 6వ అధ్యాయము 9వ వచనము. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు. నోవా వాజ్ ఏ రైచియస్ మ్యాన్ అన్నారు ఇంగ్లీష్లో. రైచియస్ మ్యాన్ అంటే నీతిపరుడు. నీతిపరుడు నోవహు. తర్వాత అండి, తన తరములో నిందారహితుడు. తన తరమంతట్లో కూడా నిందారహితుడు. బ్లేమ్లెస్ ఇన్ హిస్ జనరేషన్ అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలంలో కూడా, అప్పటి వరకు ఈ మాటలు రాసే వరకు, తర్వాత కూడా నిందారహితుడిగా ఉన్నాడు. అంటే ఎవరు ఆయన పైన నింద మోపడానికి వీలు లేకుండా జీవించాడు అని అర్థం. నిందారహితుడు. మూడోది, దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో కూడా నడిచినవాడు. నోవా వాక్డ్ విత్ ద గాడ్. నోవా వాక్డ్ విత్ ద గాడ్. దేవునితో కలిసి నడవటం. ఎన్ని రోజులు నడిచాడు? ఎన్ని రోజులు దేవునితో కలిసి నడిచాడు? ఎన్ని రోజులు కలిసి నడిచాడు? ఆయన బ్రతికున్నంత కాలం కూడా దేవునితోనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన తన జీవిత కాలంలో అన్య దేవతలకు మొక్కినట్టు లేదు. తన జీవిత కాలంలో యెహోవాను ఎడబాసినట్టు లేదు. కాబట్టి సహోదరులారా, నోవహు నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నీతిపరుడు ఆయన. హీ ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన నీతిపరుడు కాబట్టి నీతిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో ఈ గ్రంథం ముందు రాయబడింది. ఈ గ్రంథంలో రెండే విషయాలు ఎక్కువగా మనం చూస్తాం. ఒకటి ఆశీర్వాదము, రెండవది శాపము. దేవునితో ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని నుంచి దూరంగా ఉంటే, అంటే అపవాది పక్షాన ఉంటే, దేవుని నుండి వచ్చే శాపం మనకు వస్తుంది. అది భూమి మీద వస్తుందా, పరలోకంలో వస్తుందా, అది మనకు తెలియదు. కానీ శాపం అయితే దేవుని నుంచి దూరంగా ఉంటే, అపవాదితో కలిసి నడిస్తే, లోకస్తులతో కలిసి నడిస్తే, పాపముతో కలిసి నడిస్తే దేవుని నుండి అయితే శాపం ఉంది. అది నరకం కావచ్చు, లేకపోతే భౌతికంగా నీవు భూమి మీద ఉన్నప్పుడే తన దేవుడిచ్చినటువంటి శ్రమలైనా అయ్యుండొచ్చు. కాబట్టి నోవహు వలె నీతిపరుడుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాము. నోవహు వలె నిందారహితులుగా ఉండాలి. తన తరములంటే మనం బ్రతికినంత కాలం, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, లేదా మనల్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళందరూ కూడా నోవహు లాగా నిందారహితుడు, ఈయన చాలా మంచివాడు అనే మంచి పేరును మనం సంపాదించుకోవాల్సిన వారమై ఉన్నాం. క్రైస్తవులమే కాకుండా ఈ మంచి పేరు సంపాదించట్లో కూడా మనము కాన్సన్ట్రేట్ చేయాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, దేవునితో కూడా నడిచిన వాడు. అంటే దేవునితో కలిసి నడవటం అంటే కామన్గా దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు నోవహు గారు పక్కన నడిచారనేది కాదు దాని ఉద్దేశం. పక్క నడిచారని ఉద్దేశం కాదు. దేవుని మనసు ఏమై ఉన్నదో, దేవుని చిత్తం ఏమై ఉన్నదో దాని ప్రకారంగా నోవహు నడిచాడు అని అర్థం. పక్క ప్యారలల్ వాకింగ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. కలిసి నడవటం. మనకి ఆమోస్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇద్దరు సమ్మతింపకుండా కలిసి నడుతురా. సమ్మతించడం అంటే ఏకీభవించటం. సమ్మతించడం అంటే ఒకరి ఆలోచన ఒకరు సేమ్ కలిగి ఉండటం. అన్ని విషయాల్లో వారు ఒకలాగా ఉంటే, ఒక మనస్తత్వం కలిగి ఉంటే, ఒక తత్వం కలిగి ఉంటే, ఒక సిద్ధాంతం కలిగి ఉంటే వారు ఇరువురు కలిసి నడుస్తారు. భార్యాభర్తలు ఒకటిగా నడిచి ఉండాలని బైబిల్ బోధిస్తా ఉంది. ఒక ఆలోచనతో కలిసి నడవటం అంటే తమ జీవిత కాలం అంతా కూడా ఇరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటూ కలిసి నడవవలసిన వారై ఉన్నారు. కాబట్టి నోవహు గారు ఏం చేశారంటే, తన తరములో నిందారహితుడిగా ఉన్నాడు, నీతిపరుడుగా ఉన్నాడు. మూడవది, దేవునితో కలిసి నడిచినవాడు. హీ వాక్డ్ విత్ ద గాడ్. నేడు ఒక ప్రశ్న, ఆర్ యు వాకింగ్ విత్ ద గాడ్? మనం నడుస్తున్నామా? పూర్తిగా దేవునితో కలిసి నడుస్తూ ఉన్నామా? ఇంకేమన్నా నడవకపోతే, కలిసి నడవటం అంటే ఒక రోజు నడిచి రెండో రోజు నడవకపోవటం కాదు. ప్యారలల్ వాకింగ్ అంటే ప్రతి నిత్యము కూడా, ప్రతి దినము కూడా, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి చోట కూడా ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనలో, ఆయన వాక్యములో ఆయనతో కలిసి మనం జీవించవలసిన వారమై ఉన్నాం. దాన్నే ప్యారలల్ వాకింగ్ అంటారు. కాబట్టి దేవుడు ఆయన్ను
నోహ అంటే మీనింగ్ ఏంటో తెలుసా మీకు? నెమ్మది. నోహ అంటే అర్థం ఏంటంటే నెమ్మది. సో నోహ లాగా మనము నెమ్మది కలిగి కూడా ఉండాలి, తొందరపడకూడదు, నెమ్మది కలిగి ఉండాలి, నీతిపరులుగా జీవించాలి, నిందారహితులుగా జీవించాలి. మూడవది, దేవునితో కలిసి నడవాలి. తన తరం మొత్తంలో నిందారహితుడిగా ఉన్నాడు కాబట్టే దేవుడు నోహ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. దేవుడు నోహ కుటుంబాన్ని రక్షించాడు. ప్రపంచం అంతా ఒకలాగా వెళ్ళినా కానీ, ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకలాగా ఆలోచిస్తున్నా కానీ నోహ భిన్నంగా ఉన్నాడు. భయపడలేదు, ధైర్యంగా ఉన్నాడు. మీరేమన్నా కానివ్వండి, నేను మాత్రం యెహోవాను విడువను. మీరు ఏదన్నా చేసుకోండి, నేను మాత్రం నా దేవునికి ప్రార్థన చేయకుండా ఆపలేను, నన్ను ఎవరు ఆపలేరు. ధైర్యంగా ప్రపంచం అంతా ఎటో వెళ్తున్నా కానీ నోహ మాత్రం నిందారహితుడు అనే పదం అక్కడే వచ్చింది. ఒక రోజు 2 రోజులతో కాదు, అది జీవిత కాలం అంతా కూడా. ప్రియమైనటువంటి వారులారా, నోహ ఒక్కడే నీతిపరుడా? ఆయన కుటుంబం అంతా నీతిపరుడా, నీతిమంతులా? ఆలోచన చేయండి. నోహ ఒక్కడేనా? ఆయన కుటుంబం అంతా కూడా నీతిగానే ఉందా? దేవుడు పక్షపాత? నన్ను బట్టి నా కుటుంబాన్ని రక్షిస్తాడా దేవుడు? నా కుటుంబంలో సభ్యులు ఏ విధంగా ఉన్నా కానీ నన్ను బట్టి వాళ్ళని దేవుడు కాపాడతాడా? నరకంలో నుంచి లాగుతాడా? పాతాళ లోకంలోకి వెళ్లకుండా ఆపుతాడా? ఎవరిది వారే కదా, ఎవరి ఆత్మను వారే కాపాడుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ మనం ఏం గమనించవచ్చు అంటే, నోవహు నీతిపరుడు, ఆయన కుటుంబం కూడా నీతిమంతులే. ఆయన కోడండ్రులు కానివ్వండి, కొడుకులు కానివ్వండి, ఆయన భార్య, అందరూ నీతిమంతులే. బ్రదర్ ఎలా చెప్తున్నారు? నీతిమంతులు అని బైబిల్లో లేదు కదా. దేవుడు అనీతిమంతులను కాపాడతాడా? దేవుడు పాపులను కాపాడతాడా? మరి దేవుడు ఒకవేళ నోహ కుటుంబంలో పాపం చేసిన వారు ఉంటే, బయట ఉన్న వారందరూ కూడా, ఆ ఓడలో కాకుండా బయట ఉన్న వారందరూ కూడా జలప్రయాణంలో కొట్టుకొని పోతుంటే, అవినీతి పరులు లేదా అనీతి పరులు లేదా దుర్వ్యాసన పరులు లేదంటే లోకస్థంగా ఉన్నటువంటి నోహ కుమారులను కానివ్వండి, ఆయన కోడండ్రులను కానివ్వండి, ఆయన భార్యని కానీ దేవుడు కాపాడతాడా? ఆలోచన చేయండి. కుటుంబం అంతయు కూడా నీతిమంతంగా ఉందా? కొందరే నీతివంతులుగా ఉన్నారా? కుటుంబం అంతా ఉంది కాబట్టి దేవుడు వారందరినీ కాపాడాడు. మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ప్రియమైన వారులారా, మనం మాత్రమే నీతిమంతులుగా ఉంటే సరిపోదు, మన కుటుంబం అంతా కూడా నీతివంతంగా ఉండాలి. నోహ కుటుంబం ఎలాగా అయితే నీతివంతంగా ఉందో, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా, ప్రతి వారము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి నీతిగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా నిందారహితులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవునితో కలిసి నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఎవరన్నా మన కుటుంబంలో వెనుకబడిపోతే, దూరంగా ఉంటే, వారిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే నోహ ఓడలో ఉన్నవారు రక్షింపబడ్డారు, బయట ఉన్న వారందరికీ కూడా శిక్ష విధింపబడింది అప్పటికప్పుడే. కాబట్టి మన కుటుంబంలో ఉన్నవారు ఎవరైనా సరే ఆ శిక్షా విధిలోనికి వెళ్లకుండా కాపాడే బాధ్యత మనకే ఉంది అనే విషయం. ఆదాము హవ్వల ద్వారా ఈ జనరేషన్ ప్రారంభమైంది. దేవుడు మొదటి మానవుడిగా ఆదామును చేశాడు, తరువాత హవ్వను చేశాడు. వారిరువురిని ప్రేమించి దేవుడు 3 కుమారులను ఇచ్చారు. అందులో ఇంకా అనేక మంది కుమార్తెలు కూడా ఉన్నట్లుగా ఉంటుంది, కానీ మొదటగా జన్మించిన వారు. సో ఈ జనరేషను అవ్వా ఆదాముల ద్వారా ప్రారంభమైతే, జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం ద్వారా జనరేషన్స్ ప్రారంభమైనవి అనే విషయాలను మనం గమనించుకోవాలి. మొదటైతే ఆదాము హవ్వలే, తర్వాత అయితే జలప్రళయం తర్వాత అయితే ఒకే ఒక కుటుంబం ఉంది. మొదట్లో దేవుడు సృజించినప్పుడు కూడా ఆదాము కుటుంబం ఒకటే ఉంది, వారి ద్వారా జనరేషన్స్ వచ్చాయి. జలప్రళయం తర్వాత నోవహు కుటుంబం ఒక్కటే ఉంది, వారి ద్వారా మనం అందరం కూడా వచ్చాము అనే విషయాన్ని గమనించాలి. జలప్రళయం ద్వారా వచ్చిన కుటుంబంలో మనం కూడా ఉన్నాం, మన జనరేషన్ కూడా ఉంది. కాబట్టి రీజనరేషన్కి నోవహు కుటుంబము ఒక కారణమైంది. నోవహు కుటుంబాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు, నోవహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. మరి మన కుటుంబాన్ని, న్యూ జనరేషన్స్, ఇప్పుడు నా తరములో కంటే ముందున్న వాళ్ళు అన్నిలో ఉండొచ్చు,
మా పితరులు, మా తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు దేవుని గురించి తెలియని అన్ని జనులై ఉండొచ్చు. కానీ నా తరం నుంచి మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా నోహు కుటుంబం ఎలాగైతే రీజనరేషన్ హెల్ప్ అయిందో, నా కుటుంబం కూడా క్రైస్తవులు అవ్వటానికి, రీజనరేషన్ అవ్వటానికి నా కుటుంబం కారణం అవ్వాలి. నా కుటుంబము ఆ విధంగా ఉండాలి. నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. గొప్ప జనాంగం నా నుండి రావాలి. నోవాహు నుండి ఎలాగ మనమందరం వచ్చామో, మీ నుంచి, మీ వంశం నుంచి, మన వంశాలలో నుంచి, మన బిడ్డల నుంచి గొప్ప క్రైస్తవులు తయారవ్వాలి అని కాంక్షించండి, ప్రార్థించండి. అదెంత భాగ్యం మనకి. మనం చూడకపోవచ్చు ఆ విషయాలను, కానీ దేవుడు మనం వేసినటువంటి ఆ విత్తనము, మనం నాటినటువంటి ఆ చెట్టు మన బిడ్డల్లో కానివ్వండి, మన కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, అది వారి నుంచి వారికి అలా రీజనరేట్ అవుతూ ఉంటుంది. దేవునికి గొప్ప ప్రజలుగా తయారవుతారు. కాబట్టి నోహు ఎట్లాగైతే తన కుటుంబం ద్వారా ఆయన రీజనరేషన్కి కారణమయ్యాడో, మనము కూడా ఒక మంచి క్రైస్తవుల్ని తయారు చేయటంలో, క్రీస్తును పోలి నడుచుకునే బిడ్డలను తయారు చేయటంలో, లోకస్తులను పోలి కాకుండా మనం సొంతగా దేవుని గ్రంథాన్ని విశ్వసించి దాని ప్రకారం ఒక న్యూ జనరేషన్, మంచి క్రైస్తవులు ఇదిగో వీరి కుటుంబం ద్వారా వచ్చారు అనేలాగా మనం కూడా మన కుటుంబాలను తయారు చేసుకుందాం. అది మన బాధ్యత అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నోవహు నీతిపరుడే, ఇందాక చెప్పాను మీకు. ఆయన కుటుంబం కూడా నీతివంతంగా కాకపోతే ఆయన కుటుంబం విశ్వసించేవారా దేవుణ్ణి? ఓడకట్టండి, రండి, సహకరించండి అంటే సహకరించేవారా? ఇప్పుడు నోవహు ఒక్కడే నీతిమంతుడైతే ఆయన యొక్క కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులు, భార్య కానివ్వండి, కోడండ్రులు కానివ్వండి, కొడుకులు కానీ నోవహు ఓడను తయారు చేయడానికి సహకరించేవారా? నోవహు ఓడను చేయడానికి సహకరించేవారా? కాదు. నోవహు కుటుంబం అంతా కూడా నీతివంతంగా ఉంది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనము నోవహు కుటుంబం అంతా కూడా ఆ విధంగా లేకపోతే వారు రక్షింపబడేవారే కాదు. కాబట్టి నేనేం మాట్లాడుతూ ఉన్నానంటే, మన కుటుంబం కూడా, అందరం కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఆయన త్రోవలో నడవాలి. ఆయనతో కలిసి నడవాల్సిన వారమే ఉన్నామని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా అండి, నోవహు గారు ఓడ కట్టుటలో సహకరించిన తన కుటుంబము ఎన్ని రోజులు సుమారుగా వాళ్ళు ఓడలో ఉన్నారు? జలప్రళయం వచ్చినప్పుడు సుమారు 40 రోజులు వర్షం పడింది. 40 పగళ్ళు 40 రాత్రులు. ఎన్ని రోజుల వరకు సుమారుగా వాళ్ళు ఓడలోనే ఉన్నారు తెలుసా ఎవరికన్నా? ఎన్ని రోజుల వరకు వాళ్ళు ఓడలోనే ఉన్నారు? జలప్రళయం వచ్చినప్పుడు ఎన్ని రోజులు వాళ్ళు ఓడలోనే ఉన్నారు అని అంటే, దగ్గరగా సంవత్సరం కాలం పాటు వారు ఓడలోనే ఉన్నారు. నోవహు కుటుంబము అంటే ఆయన 3 కుమారులు, కోడండ్రులు, భార్య 8 మంది. వీరికి సంవత్సరం కాలం పాటు ఆహారం కావాలి. సంవత్సరం కాలం పాటు ఆహారం కావాలి. దేవుడు సిద్ధపరచుకోమని చెప్పలేదా వారిని? సంవత్సర కాలం మీరు ఓడలో ఉండాల్సి వస్తుంది, ఆహారం సిద్ధపరచుకోండి అన్నాడు. 1 ఇయర్కి సంబంధించిన ఆహారం సిద్ధపరచుకున్నారు. కష్టపడ్డారా లేదా? కుటుంబం అంతా కలిసి కష్టపడ్డారా లేదా? ముందు చూపుగా దేవుడు చెప్పిన ఆజ్ఞకు మునుపెన్నడు ఎరగని ఆ యొక్క జలప్రళయం గురించి. అప్పటి వరకు వర్షాలు పడినాయా? వర్షం పడలేదు. అప్పటి వరకు భూమి మీద వర్షం అంటే తెలియని ప్రజలు దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞకు లోబడి, ఇదిగో జలప్రళయం రాబోతుంది, మీ కొరకు ఒక ఓడను నిర్మించుకోండి, ఆ ఓడలో మీరు ప్రవేశించండి, మీ కుటుంబం అంతా కూడా ఆ ఓడలో మీరు ఉండటానికి కావాల్సిన ఆహారాన్ని అంతా కూడా సిద్ధపరచుకోండి అని దేవుడైన యెహోవా సెలవిచ్చినప్పుడు నోవహు కుటుంబం అంతా కూడా ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎవరు ఆజ్ఞ అతిక్రమించలేదు. అందరు కలిసి ఆ ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి సహకరించారు. మరి అది ముందు చూపు కదా, ముందు చూపు. కాబట్టి మనము కూడా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సర కాలం అంతా కూడా ముందు చూపుగా జీవాహారాన్ని, వాళ్ళ ఆత్మీయ ఆహారం వారికి అప్పుడు దేవుడు డైరెక్ట్గా ఇస్తున్నాడు. ఇప్పుడైతే జీవాహారము ఈ వాక్యము.
దేవుని యొక్క మాటలు. సంవత్సర కాలం అంతే కూడా నేను దేవుని యొక్క మాటల్లో జీవించాలి, జీవాహారాన్ని కలిగి ఉండాలని ఆశతోటి తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. మంచి జీవాహారం నేను ఈ సంవత్సరం తీసుకోవాలి. 2024 సంవత్సరము దేవుడు నాకు, నా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయాలి. దేవుని యొక్క వాక్యంలో నా యొక్క జీవితము కొనసాగాలి, నా కుటుంబం జీవించాలి, నా బిడ్డలు జీవించాలి. మేమందరం కూడా చక్కగా దేవుని యొక్క వాక్యమును ప్రతి దినము సేవించు మా మా సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమైన వారిలారా, ఆహారం సిద్ధ చేసుకోవటము నోవాహుకి ఇచ్చినటువంటి రెండవ పనిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా నోవాహు ఏ కొలతలతో దేవుడు కట్టమన్నాడో అదే కొలతలతో నోవాహు ఓడను నిర్మించాడు. నా మాట జాగ్రత్తగా గమనించండి. నోవాహుకి దేవుడు పొడవు ఇంత ఉండాలి, వెడల్పు ఇంత ఉండాలి, ఎత్తు ఇంత ఉండాలి, ఇన్ని అరలు ఉండాలి, కిటికీ ఇక్కడ ఉండాలి, ఇలా ప్రతిదీ కొలతలతో సహా చెప్పాడు. దాని ప్రకారమే నోవాహు చేశాడు కదండి. ఎక్కడన్నా మార్చాడా? కొలతలు మార్చినాడా? మెజర్మెంట్స్ చేంజ్ చేశాడా? ఇలా అయితే బాగుంటుంది, కొంచెం ఇంకా కొంచెం మోడర్న్గా ఉంటుంది, లుక్ బాగుంటుంది, లేకపోతే ఓడ చూడటానికి అందంగా ఉంటుంది అని ఎక్కడన్నా మార్చాడా? ఏం రానుతో అయితే ఓడను కట్టమన్నాడో దేవుడు, అదే ప్రకారంగా నోవాహు ఓడను కట్టాడు. మనకు కూడా మన రక్షణ ఓడను మనం నిర్మించుకునేటప్పుడు దేవుడు ఏ ప్లాన్ ఇచ్చాడో, ఏ ప్రకారంగా చేయమన్నాడో అదే ప్రకారంగా మన రక్షణను, మన కుటుంబాలను మనం నిర్మించుకోవాలి. మాట తప్పకూడదు, ఆజ్ఞ అతిక్రమించకూడదు. దేవుడు ఏమి చెప్పాడో, ఏమి చెప్పాడు అని తెలుసుకోవడానికి ఆతృత కూడా మనం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని చదవడానికి మనకు సమయం దొరకట్లేదు, ఉద్యోగం విషయంలోనో లేదా ఇంకోటో వల్ల. కానీ ఉన్న టైంను ఉపయోగించుకొని దేవుని గ్రంథాన్ని ఇంకా పరిశీలించినట్లయితే ఆయన నన్ను ఎట్లా జీవించమన్నాడు ఈ గ్రంథంలో తెలియజేశాడు. తద్వారా మంచి కుటుంబాన్ని మనం కట్టుకోవచ్చు. ఓడను నోవాహు ఎట్లాగైతే దేవుని చెప్పిన ప్రకారమే కట్టాడో, మనము మన కుటుంబాలను, మన రక్షణ జీవితాన్ని కూడా అలాగే నిర్మించుకోవచ్చు కదండి. కాబట్టి అందుకనే అక్కడ ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాటను చూడండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తును చేసెను. గమనించండి, మన క్రొత్త నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. సహోదర ప్రేమ చూపించమని ఉంది, పేదలకు సహాయం చేయమని ఉన్నది, సువార్త ప్రకటన చేయమని ఉన్నది, సమాజంగా కూడుకునటం మానకూడదని ఉంది, రక్షణ భాగ్యాన్ని కొనసాగించమని ఉంది, నమ్మకంగా జీవించమని ఉంది, అంతమ వరకు నమ్మకంగా జీవించమని ఉన్నది, కుడికాయలను ఎడమకాయలను జీవ గ్రంథంలో నుండి తప్పిపోకూడదని ఆజ్ఞ ఉన్నది. ఈ ధర్మశాస్త్రాన్ని లేదా ఈ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, ఈ గ్రంథాన్ని, ఈ పుస్తకాన్ని చదువువాడు ధన్యుడు అని ఉంది, అంటే చదవమని అర్థం. ఇలాంటివన్నీ యావత్తును మనం చేయవలసిన బాధ్యత మనకుంది. నోవాహు ఎట్లయితే దేవుడు చెప్పిన కొలత ప్రకారం యావత్తును చేశానో, యావత్తును చేయడం ద్వారా ఏం జరిగింది? ఆయనకి ఏమి లభించింది? ఆయనకి లోకస్తులకు ఏం జరిగింది? ఓడలో బయట ఉన్న వారికి ఏం జరిగింది? నాశనమయ్యారు, మరణించారు. ఒక రకంగా చెప్పాలంటే అది నరకానికి సాదృశ్యంగా ఉన్నది. భూమి మీద పాపులందరినీ తుడిచివేశాడు దేవుడు, నీతిమంతులను కాపాడాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, క్రొత్త నిబంధనలో దేవుడు క్రొత్త నిబంధనలు నాకేం చెప్పాడు, ఎలాంటి వచనాలు ఉన్నాయి నా కొరకు చూసుకొని జాగ్రత్తగా వాటిని నోవాహు ఎట్లయితే పాటించాడో మనం కూడా అట్లాగే పాటించవలసిన వారమై ఉన్నాము క్రొత్త నిబంధనలు. కాబట్టి దేవుడు ఏ కొలతలతో అయితే కట్టమన్నాడో అదే కొలతలతో కట్టాడు, ఆహారాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఆయన దేవుడితో నడిచాడు. కాబట్టి ఆయన కుటుంబము విధేయత చూపించిన కుటుంబం, దేవుని చెప్పిన దానికి విధేయత చూపించడం, లోబడటం కుటుంబంగా మనం చూస్తా ఉన్నాం. ఇంకా 7:1 చూడండి, ఒక మంచి మాట ఉంది. ఆదికాండం 7:1, యెహోవా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించుడి. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని. తరము, జనరేషన్ మొత్తంలో, నువ్వు నివసించే ప్రాంతం మొత్తంలో, నువ్వు ఉంటున్న కాలనీ మొత్తంలో, నగరం మొత్తంలో
నీవే నాకు నీతిమంతుడిగా కనిపిస్తా ఉన్నావు, కాబట్టి రమ్ము, లోపలికి రమ్ము అని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అప్పుడు నోవహునైతే ఓడలోనికి ప్రవేశించమన్నాడు. ఇప్పుడైతే నీతిమంతులుగా ఉన్న మనల్ని ఆయన ఎక్కడికి పిలుస్తున్నాడంటే ఓడకు సాదృశ్యంగా ఉన్న సంఘంలోనికి పిలుస్తూ ఉన్నాడు. రమ్ము, ఇక్కడుంటే నీకు రక్షణ, ఇక్కడుంటే నీకు సేఫ్ సైడ్. బయట ఉంటే నోవహు ఓడలో బయట ఎలాగ మనుషులు ఉన్నారో అలాగే జరుగుతుంది నీకు కూడా. అందుకని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. గాడ్స్ కాలింగ్, పిలుపు. సంఘంలోనికి ఆయనే పిలవాలి, నేను కాదు. ఇన్విటేషన్స్ నేను పంపించడం కాదు. వాస్తవానికి ఆయన దాసుల ద్వారా ఆయన ఇన్విటేషన్ పంపిస్తాడు. ఆయన బిడ్డల ద్వారా నీకు ఆ యొక్క ఇన్విటేషన్, గ్రీటింగ్స్ పంపిస్తాడు. నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమపూర్వక ఆహ్వానానికి లోబడాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఎట్లాగూ నోవహులో జరిగినటువంటి, నోవహు కాలంలో జరిగినటువంటి విషయాలను మనం ఎట్లా అన్వయించుకోగలుగుతాము? దేని ద్వారా నోవహు కుటుంబము రక్షింపబడింది అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఎఫెసీ పత్రిక 2:8. ఎఫెసీ 2:8. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే నోవహు కుటుంబము రక్షింపబడింది. మనము కూడా దేవుని యొక్క కృప వలన మాత్రమే రక్షింపబడ్డాము. ఇంకా అండి, నోవహు విశ్వాసము వలన రక్షింపబడింది. మనము కూడా మనకున్నటువంటి విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నాము. ఇంకా మనలో ఎవరైనటువంటి ఆ రక్షణ లేకపోతే విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుని యొక్క రక్షణ పొందవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాను. హెబ్రీ 11:7 చూడండి. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. ప్రియమైన వారలారా, కుటుంబ పెద్ద అయిన నీవు, పురుషుడైనా స్త్రీ అయినా, ఇనిషియేషన్ తీసుకొని, బాధ్యత తీసుకొని తన కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుందనే విషయాన్ని వచ్చిన ద్వారా మనం తెలుసుకోవచ్చు. నోవహు ఏం చేశాడని అన్నారు? తన ఇంటి వారిని. ముందు ఆయనకు భయభక్తులు ఉన్నాయి, విధేయత ఉన్నది. కాబట్టి విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై. ఇది ఇంపార్టెంట్. ఇంట్లో తల్లిదండ్రులకు, పెద్దలకు భయభక్తులు ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు వాటిని బట్టి. నోవహు కాలంలో కూడా, నోవహు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన విధేయత చూపించాడు కాబట్టి, ఆయనకి దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయి కాబట్టి తన కుటుంబంలో ఉన్న ఇతరులకు కూడా అలాంటి భయభక్తులు వచ్చినాయి. కాబట్టి ఆయన తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. మనం కూడా మన ఇంట్లో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే వారి కొరకు ప్రయాసపడాలి. వారిని బాప్తీసంలోకి తీసుకొని రావాలి. క్రొత్త సంవత్సరంలో నోవహు ఓడలో ఉన్నవారు ఎట్లా రక్షింపబడ్డారు, అలాగే సంఘంలో ఉన్నవారు కూడా రక్షింపబడతారు. ఒకవేళ నీవు ఈరోజు సంఘంలో లేవా, ఆలోచించుకో. క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. బయట ఉంటే రక్షణ లేదు. ఇంకా అండి, విశ్వాసము ద్వారానే మనకు రక్షణ ఉంటుంది. విశ్వాసము ద్వారా మనకు రక్షణ ఉంటుంది. విధేయత వలన నమ్ముతాం. దేవుడు మనకి ఆయన చెప్పిన మాటలు, మనకు విధేయత ఉంటే ఆయన చెప్పిన మాటలు మనం నమ్మి వాటి ఎందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగుతాం. అలాగే కేవలం విశ్వాసం ఉన్నంత మాత్రమే మనం రక్షణ పొందలేము. కానీ ఆ విశ్వాసము కలిగిన తర్వాత క్రియలు ఉండాలి మనకి. నేను చాలా భక్తిపరుడు అంటే కుదరదు. క్రియారూపకం కూడా కావాలి, క్రియలు చేయాలి. విశ్వాసము వలన వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గుర్చినటువంటి మాట వలన కలుగునని రోమపత్రికలో రాయబడి ఉంటుంది. కాబట్టి విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతం, వేస్ట్. విశ్వాసము క్రియలు లేనిది. నువ్వు చాలా భక్తిపరుడివి, నీకు చాలా ఫెయిత్ ఉంది, కానీ నీకు రక్షణ లేకపోతే, బాప్తీసం తీసుకోకపోతే
ఆ నపుంసకుల అధిపతి ఏం చేశాడు? విశ్వాసం కలిగి యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఫిలిప్పుని అడిగాడు, ఇదిగో నీళ్లు, బాప్తీసం ఇవ్వడానికి నాకేంటి ఆటంకం? ఇంకా ఆ జైలు అధికారి ఏమడిగాడు? అయ్యా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగాడు. విశ్వాసం ఉంటేనే సరిపోదు, కానీ విశ్వాసము క్రియారూపకం దాల్చాలి. ఒబీడియన్స్ దేవునికి విధేయత చూపించడం అంటే అదేదే. విశ్వాసం కలిగింది నీకు, వెంటనే బాప్తీసం తీసుకోవాలి. ల్యాగ్ చేయకూడదు, సంవత్సరాలు ఆగకూడదు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనలో ఇంకెవరైనా సరే క్రియారూపకమైనటువంటి విశ్వాసం లేకపోతే నేడే శుభదినం, రక్షణ దినం, బాప్తీసం తీసుకోవచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ విశ్వాసము ద్వారా, నీటి ద్వారా ఆ రక్షణను నేడు మనం పొందుతున్నాము. నాడు కూడా అదే, వారు నీటి ద్వారా రక్షణ పొందినట్లు క్రొత్త నిబంధనలో మనకు తెలుస్తుంది. నేడు కూడా అంతే. ఇప్పుడు నాడు నోవహు ఓడ కట్టి వారందరిని కూడా రక్షించాడు. నేడు క్రీస్తు ప్రభు వారు సంఘం అనే ఓడను కట్టి పాపులైన వారిని రక్షిస్తూ ఉన్నారు. పాపులైన వారంటే దేవుని గ్రంథమును పాటించని వారు, అందరూ పాపులే. కాబట్టి వారిని రక్షించి సంఘంలోనికి ఆయనే చేర్చుతూ ఉన్నాడు. నోవహు ఎన్ని ఓడలు కట్టాడు? ఒకే ఒక ఓడను నోవహు కట్టాడు. ప్రభువారు ఎన్ని సంఘాలు కట్టారు? క్రొత్త నిబంధనలు మీరు చూడండి, ఎన్ని సంఘాలు కట్టారు? ఒకే ఒక సంఘాన్ని. పేతురుతో చెప్తారు కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా అనేది సింగులర్, నా ఒక్క సంఘాన్ని, ఒక్క ఓడ ఒక్క సంఘం, ఈ రెండు సారూప్యం కలిగి ఉన్నాయి. ఓడలో ఒకే ఒక కుటుంబం రక్షింపబడింది. సంఘంలో కూడా దేవుని కుటుంబము రక్షింపబడుతుంది. నోవహు కుటుంబం అంతయు కూడా ఆ యొక్క ఓడలోనికి ప్రవేశించారు. నేడైతే దేవుని కుటుంబం అంతా కూడా ఆ యొక్క సంఘంలోనికి ప్రవేశించాలి. తర్వాత అండి, ఓడలో ఉన్న వారందరూ నోవహు పేరును ఎట్లు ధరించరో, అందరి పేర్ల గురించి లేదా నోవహు కుటుంబమే అన్నారు, కానీ ప్రతి ఒక్కరిని గుచ్చి వాళ్ళు చేసిన పనులు రాయలేదు అక్కడ బైబిల్లో. పెద్ద కొడుకు ఎట్లా చేశాడు, చిన్న కొడుకు ఎట్లా చేశాడు, ఆయన చెక్కలు తెచ్చాడు, ఈయన మేకులు కొట్టాడు, లేకపోతే ఆయన అది చేశాడు ఇది చేశాడు అని రాయలేదు. నోవహును బట్టి వారందరూ కూడా ఎట్లయితే రక్షింపబడ్డారో, నేడు క్రీస్తు ప్రభు వారిని బట్టి మనం అందరం కూడా రక్షణ పొందుతూ ఉన్న సంఘంలో క్రీస్తుని బట్టి సంఘంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు పేరును అట్లే ధరించరు. క్రీస్తు పేరును అంటే క్రీస్తు పేరు సారూప్యంగా ఉంది. నోవహు ఓడ, సంఘము, ఈ రెండు సారూప్యంగా ఉన్నాయి. నోవహు ఇక్కడేమో సారూప్యంగా క్రీస్తు వారు ఉన్నారు. మనకి ఒకే ఒక సంఘాన్ని కట్టారు ఆయన. ఓడలోని ప్రవేశించడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఏమండి, ఓడలోని ప్రవేశించడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒకే ఒక ద్వారం ఉంది. అది సంఘంలోనికి రావడానికి కూడా యేసుక్రీస్తు వారి ఒకటే ఒక మార్గం. అందుకని యేసు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరాలంటే వన్ వే, సింగిల్ పాత్. సంఘం ద్వారా మాత్రమే వెళ్తారు. ఇండివిజువల్ పర్సన్స్ వెళ్తారా బ్రదర్ అంటే, సంఘాన్ని ఆయన తీసుకురావడానికి వెళ్తున్నాడు. వధువైన సంఘం అన్నాడు. పెండ్లి కుమార్తె ఎవరు? క్రీస్తుకు భార్య ఎవరు? క్రీస్తు సంఘమే. క్రీస్తుకు భార్య ఎవరంటే క్రీస్తు సంఘమే. గమనించండి జాగ్రత్తగా. ఇంకొక సంఘం కాదు, లోదరం సంఘం కాదు. ఎందుకు కాదు అని అడుగుతానంటే, ఇప్పుడు ఎవరు ప్రధానం చేయబడ్డారు క్రీస్తునకు భార్యగా? క్రీస్తు సంఘం. అందుకని తన గ్రంథాన్ని చదవడం ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సరైన మార్గంలో సంవత్సర కాలం అంతా కూడా మనము దేవుని యొక్క కృపను పొందగలుగుతాం. ఇంకా అండి, అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, గొప్ప జనముగా చేస్తానని దేవుడు మాటిచ్చాడు. పిలిచిన పిలుపునకు రెండవ కుటుంబం చెప్తున్నాను, నోవహు కుటుంబం, అలాగే అబ్రహాము కుటుంబం. ఇప్పుడు నేడు మనం కూడా ఆత్మీయంగా అబ్రహాము కుటుంబానికి చెందిన వారిని, ఆత్మీయంగా, భౌతికంగా కాదు, ఆత్మీయంగా మనకు తండ్రి అబ్రహాం గారు కూడా ఆయన చూపినటువంటి ఆ యొక్క విశ్వాసం, విధేయత మనం కూడా కలిగి ఉండాలి. మన తండ్రికి ఎట్లా ఉందో ఆత్మీయ తండ్రికి మనం కూడా ఆ విధంగా ఉండాలి.
అబ్రహాంకి 7 ప్రామిసులు చేశాడు దేవుడు. 7 ప్రామిసెస్. ఒకసారి చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఈ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించెదను అని దేవుడు ఈ యొక్క గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 7 విషయాలండి. నిన్ను గొప్ప జనముగా చేసి, ఇందాక మీకు చెప్పాను, నీ ద్వారా క్రైస్తవులు రావాలి, నీ జనరేషన్ ద్వారా, నీ కుటుంబం ద్వారా. ఐ విల్ మేక్ యూ ఏ గ్రేట్ నేషన్ అన్నాడు. రెండవది, నిన్ను ఆశీర్వదించి, ఐ విల్ బ్లెస్ యూ దిస్ ఇయర్ 2024, 2024 సంవత్సరంలో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అండ్ మేక్ యువర్ నేమ్ గ్రేట్, నీ నామాన్ని గొప్ప చేస్తాను. పలానా సహోదరులు గొప్ప భక్తిపరులు, ఆ నోట ఈ నోట వెళ్తుంది. ఆలోచించి 2024లో పలాని కుటుంబము గొప్ప క్రైస్తవ కుటుంబము, వాళ్ళు చాలా భక్తిపరులు, నీ నామాన్ని గొప్ప చేయటం దేవుడు. అండ్ యూ షల్ బి బ్లెస్సింగ్, నీవు ఆశీర్వాదంగా ఉండు. నువ్వు ఒక్కడే ఆశీర్వాదకరంగా ఉండడం కాదు, నేను ఆశీర్వదించడమే కాదు, నీ ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదకరం. నీ ద్వారా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఆశీర్వాదం, నీ ద్వారా మీ బంధువులకు ఆశీర్వాదం. కాబట్టి అది ఆలోచించు, నీ ద్వారా మిగతా వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు, నీకు తెలిసిన వారు, వారందరూ నీ ద్వారా ఆశీర్వదింపబడాలి అని అంటే నీవు ముందు ఆశీర్వదింపబడాలి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ, ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను కూడా ఆశీర్వదిస్తాను. నీ ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో వారి కోసం నేను ఆలోచిస్తాను. ఇతరుల కొరకు ప్రార్థన చేయమని మనకు గ్రంథంలో రాయబడిన క్రొత్త నిబంధనలు, రాజుల కొరకు, అధికారుల కొరకు, సమస్తమైన మానవాళి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళు బ్లెస్ చేస్తాడు మన ద్వారా. అండ్ కర్స్ హిమ్ హూ కర్స్ యూ, నిన్ను దూషించే వారిని దూషించేదను. కాబట్టి నువ్వు ఒంటరి వారిని భయపడాల్సిన పని లేదు. నిన్ను ఎవరైనా బాధపరుస్తుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను క్రిటిసైజ్ చేస్తుంటే, అవమానకరంగా మాట్లాడుతుంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. నిన్ను బాధ పెట్టే వారి పక్షంలో నేనుండి నీ తరపున వారిని శపిస్తాను. డోంట్ ఫియర్, బాధపడకు. నిన్ను దూషించే వారి పట్ల నేను యాక్షన్ తీసుకుంటాను అని దేవుని యొక్క వాగ్దానము అబ్రహాంకి, అలాగే మనకు కూడా క్రొత్త నిబంధనలో ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన వారు. భూమి యొక్క సమస్త వంశములను ఎందు ఆశీర్వదింపబడను. భూమి యొక్క సమస్త వంశం, ఇప్పుడు మన వంశం కూడా, మన కుటుంబం కూడా, మన జనరేషన్స్ కూడా క్రీస్తునందు అబ్రహాము ద్వారా మనం కూడా బ్లెస్ చేయబడ్డాం. మనకిచ్చిన రక్షణ భాగ్యం అంత చిన్నదేం కాదు. అది పరలోకం నుండి కలిగినది, దేవుని నుండి కలిగినది. కాబట్టి నీవు అబ్రహాం ద్వారా, నీ జనరేషన్స్ ద్వారా సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడను. మన వంశాలన్నీ కూడా అబ్రహామును బట్టి ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనమందరం కూడా అబ్రహాముకి చేసినటువంటి ఆ వాగ్దానము దేవుడు వట్టిగా చేయలేదు. ఆయనకున్న విశ్వాసం. అబ్రహాంకి ఇంకొక పేరు ఏంటంటే మ్యాన్ ఆఫ్ గాడ్. అబ్రహాంకి ఇంకొక పేరు ఏంటంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవుని స్నేహితుడు వెళ్తాము, ఎంత ఆప్యాయంగా నీ ఫ్రెండ్తో ఉంటావు, దేవునితో కూడా ఆ విధమైనటువంటి ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి. అబ్రహాము నా స్నేహితుడని దేవుడు చెప్పాడు. దేవుడు నా స్నేహితుడని అబ్రహాం చెప్పలేదు కదండి. క్రొత్త నిబంధనలో కూడా ఒక మంచి మాట, బలా నమ్మకమైన దాసుడా అని ఎవరు పిలుస్తారు మనల్ని? దేవుడు పిలవాలి, మనం చెప్పుకోవటం కాదు. కాబట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే అబ్రహాము వలె విశ్వాసం కలిగి, అబ్రహాము వలె నమ్మకంగా దేవుని ఎడల కృపలో మనం ముందుకు కొనసాగాలని మీ అందరికి నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అండి, ఇందాక మనం చదువుకున్నట్లు యెహోషువ గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంచడం, 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం
యెహోషువ గారు మోషే గారి యొక్క సర్వెంట్, మోషే గారి యొక్క సేవకుడు. మోషే గారి తర్వాత నాయకత్వం వహించినటువంటి గొప్ప నాయకుడు యెహోషువ. యెహోషువ ఏ సోల్జర్. యెహోషువ ఒక గొప్ప సైన్యాధిపతి, నాయకుడు, గొప్ప నాయకుడు. మోషే గారు ఏ విధంగా అయితే ఇజ్రాయేలీలను ఐగుప్తులో నుండి నడిపించుట్లో ఆయన కష్టపడితే యెహోషువ గారు వీరందరికీ భూభాగాలు పంచటం, వీరందరిని సెటిల్ చేశారు ఆయన. ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో యెహోషువ గారు ఇజ్రాయేలీలు అంతమందిని సెటిల్ చేయడం అనేది గొప్ప పనే. మోషే గారు ఎంత కష్టపడ్డారో యెహోషువ గారు కూడా అంతే కష్టపడ్డాడు. మోషే గారిని సనుక్కున్నారు, గొనుక్కున్నారు, దూషించారు, అలా చేశారు, ఇలా చేశారు. యెహోషువ గారు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ నాయకత్వం వహించి 110 ఏళ్ళు బ్రతికాడండి యెహోషువ గారు. వృద్ధుడు. ఆయన చెప్పాడు, జనులందరూ పోవాల్సిన చోటికి నేను వెళ్ళకపోవచ్చు, నన్ను ముందే ప్రకటించుకున్నాడు ఆయన. నేడు మనవాళ్ళు కూడా ప్రకటించుకుంటున్నారు, ఫలానా సంవత్సరంలో ఫలానా తారీఖు నేను చనిపోబోతున్నానని అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు ఈ మధ్య. నమ్మొద్దు దయచేసి. యెహోషువ దేవుని సేవకుడు. దేవుని మాట అంటే యెహోషువ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పేవారు, ఎక్కడ దుర్వ్యాపారం చేయట్లేదు. నేడు మన మధ్యలో ఉన్న అనేక మంది మనుషులు కూడా తమ స్వకీయ లాభం కోసం, సొంత లాభం కోసం మనుషుల్ని ఈడ్చుకొని పోతున్నారు. వారి పట్ల జాగ్రత్త వహించమని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు కాకుండా ఉట్టుట్టి ప్రసంగాల కొరకు. మీ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేకమైన మన జీవనానికి మనము మోటివేట్ అవ్వడానికి, మనం జాగ్రత్త పరచుకోవడానికి, మన కుటుంబాలు ఆశీర్వదింపబడటానికి ఈ గ్రంథంలో ఆయన రాయించారు. ఎందుకంటే దీని నుంచి వెళ్ళకూడదని, దీని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదని. చూడండి, దేవుడని యెహోషువకి ఏం చెప్పాడు చూడండి. యెహోషువకి ఏం చెప్పాడు చూడండి. 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంటే బైబిల్, దాన్ని ఆజ్ఞాపించిన దాన్ని ఏం చేయమంటే చొప్పున చేయవలెను. తర్వాత నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఇది. ఈ సంవత్సర కాలం అంతే కూడా యెహోషువ దాన్ని తూచ తప్పకుండా పాటించాడు. పదే చెప్పాడు. ఈ మొదట ఇందాక సోదరులు చదివారు కదా, కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. మనం ఆశీర్వాదం పొందాలనంటే, దేవుడిచ్చే బహుమతి పొందాలంటే, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందాలంటే మనము కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. కుడికి తొలగటం అంటే ఏంటి, ఎడమకి తొలగటం అంటే ఏంటి? ఎడమకు తొలగటం అంటే అండి ఇచ్చిన ఆజ్ఞలు పాటించకపోవడం. గమనించండి జాగ్రత్తగా. ఎడమకు తొలగకపోవడం అంటే ఇచ్చిన ఆజ్ఞలను పాటించకపోవడం. ప్రతి ఆదివారం మందు దేవుణ్ణి ఆరాధించాలని మనకు రాయబడింది. ఇంట్లో కూర్చొని టీవీ చూసాం అనుకోండి, చెప్తున్నాను, అది ఒక ఆకృతిక్రమం. తద్వారా మనము పాపాన్ని కొని తెచ్చుకుంటాం, పాపం చేసిన వాళ్ళం. రెండవది కుడికి వెళ్ళటం అంటే ఎక్కువ చేయటం. చెప్పను, దేవుడు అక్కడ చెప్పలేదుగా మనకి, కాబట్టి మనం చేయొచ్చు. దేవుడు చెప్పలేదు కదా, రాసలేదుగా బైబిల్లో, కాబట్టి చేయొచ్చు. మనం ఏమైనా చేయొచ్చు అని వెళ్ళేవారిని కుడికి వెళ్ళేవారని బైబిల్ బోధిస్తామని. కుడికి వెళ్ళకూడదు, ఎడమకి వెళ్ళకూడదు. కాబట్టి ముందే ఆయన తన కుమారుడిని పంపించాల్సిన అవసరం వచ్చింది. కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మోషే ధర్మశాస్త్రం అంతటి కూడా నమ్మకముగా దీనిని బోధించట తప్పిపోకూడదు. నేను ఒక్కడనే కాదు ఇక్కడ బోధకుడిని, మనలో ప్రతి ఒక్కరు బోధకులు అవ్వాలి. ఎట్లా బ్రదర్ అని నన్ను అడగొచ్చు మీరు. ఎట్లా బ్రదర్ చూడండి ఒకసారి. ఈ ఆజ్ఞ నేను ఒక్కడనే పాటించడం కాదు కదా. 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల
నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదువు. దివారాత్రము దాన్ని ధ్యానించడం అంటే ఎవ్రీడే అని. నా సలహా అండి, మనలో ప్రతి వారం కూడా ఈ 2024లో సాయంత్రం అయితే ఖచ్చితంగా అందరం ఇంట్లో ఉంటాం. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ టేక్ ద డిన్నర్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్. అందరం కలిసి భోజనం చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అందరం కలిసి భోజనం చేసే ముందు కుటుంబం పెద్ద కానివ్వండి లేదా ఇంకెవరన్నా కానీ ఇనిషియేషన్ తీసుకొని దేవుని ధర్మశాస్త్రాన్ని ఒకసారి చదవండి. ఒక 5 వచనాలు చదవండి, లేదా ఒక వచనం చదవండి. ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి కుటుంబం కొరకు. ప్రతిరోజు చేయండి. అదే దివారాత్రం ధ్యానించడం అంటే. అప్పుడు ఎవరైతే చదువుతున్నారో వారు వాక్యము బోధించినట్లు. దేవుని గ్రంథాన్ని వివరించాల్సిన పని లేదు. ఒకవేళ అర్థమైతే చదువుకుంటే చాలా, అది వాక్యం బోధించడమే అవుతుంది. మీ ఇంట్లో ఎవరైనా సరే ఒకళ్ళు ఇనిషియేట్ చేసుకొని చదవడం వస్తే కూర్చొని ఒక 5-10 నిమిషాలు చదవండి. అందరూ కూర్చొని భోజనం చేయబోయే ముందు ప్రతిరోజు చేయండి. దాన్ని మనం కుటుంబ ప్రార్థన అంటాం. దాని ద్వారా మనం ఆశీర్వాదాలు పొందగలుగుతాం. యెహోషువ ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నారంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఏమండి, ఈ వచనము నేను వెళ్ళిన మందిరంలో రాశారు. నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదము అని రాశారు. ఆయనకి 2 కుమారులు, కుమార్తె అనుకుంటా. పెద్ద చర్చి ఇక్కడే కాలనీలో కార్నర్లో ఉంది. మా చిన్న కుమారుడికి రక్షణ కొరకు ప్రార్థన చేయమని రాశారు. అడుగుతున్నాడు ఆయన. మా చిన్న కుమారుడు రక్షణ కొరకు ప్రార్థన చేయమని అడిగాడు ఆయన. మరి ఆ వాక్యం ప్రకారము నేనును నా ఇంటి వారు అని అంటే ఆ వాక్యం సరిపోతుందా? రాసుకున్నారు. నా ఇంటి వారు అందరు రక్షణలోకి రావాలిగా. మరి అప్పుడు ఏం రాయాలి? నేను నా ఇంటి వారు అని రాసి, ఇదిగో పలానా జాన్ తప్ప ఆయన కాకుండా మిగతా వారందరం కూడా యెహోవాను సేవించదు అని రాసుకోవాలి. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అంటే అందరూ చేయాలిగా. అందరూ చేసినప్పుడే కదా ఆ వాక్యం మనకు వర్తించేది. ఒకళ్ళు చేయకపోతే ఎట్లా వర్తిస్తుంది? మా అబ్బాయి రక్షణ కొరకు ప్రార్థన చేయండి బ్రదర్స్ అంటున్నాడు ఆయన. చిన్నవాడు, అసలు చర్చికి రాడు. ప్రార్థన అంటే వాడికి విసుగు, అంతసేపు కూర్చోడు. వాడు గేమ్స్, యంగ్స్టర్, బీటెక్ ఏదో అయిపోయినట్టు. వాని కొరకు ప్రార్థన చేయండి. పెద్దవాడు ఇప్పుడు లైన్లోకి వచ్చాడు, చెప్తున్నాడు. సరే కాదు, బిడ్డలు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నోవహు నీతిపరుడు కాబట్టి తన కుటుంబం అంతా కూడా నీతిగా ఉంది. నిందారహితుడు కాబట్టి తన కుటుంబం అంతా కూడా ఆ విధంగా తయారు చేసుకున్న బాధ్యత మనదే. కుటుంబంగా బాధ్యత తీసుకోవాలి. అందుకని నేనేమంటున్నానంటే, కుటుంబ ప్రార్థనలు ప్రతిరోజు పెట్టుకోండి ఇంట్లో. దిస్ ఇయర్ 2024లో సాయంత్రము భోజనం చేయబోయే ముందు చక్కగా అందరు కూర్చొని ఒక చక్కటి వాక్యం లేదా డైలీ బైబిల్ చదువుకోండి. చదివి ప్రార్థన చేసుకోండి. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి. ఆహారం సేవించండి. ఇలా కొన్ని రోజులు చేయండి. మీ జీవితాలు అద్భుతాలు కల్పిస్తాయి. దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, సహాయం చేస్తాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమలు తీసేస్తాడు, బాధలు తీసేస్తాడు. నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు, కాన్ఫిడెంట్గా ఉంటావు. నన్ను ఎవడేం చేయలేడు అన్న ధైర్యంతో ఉంటాను. ఈ ఒక మంచి ఆలోచన చేయండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను నేను. మీరు వీరు ఆశీర్వాదకరం కదా. ప్రతిరోజు సాయంత్రం భోజనం చేయబోయే ముందు కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. అది ఎంత పవర్ఫుల్. అది ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ అవుతుంది. కుటుంబాన్ని నడిపిస్తుంది. దేవుడు మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. యెహోషువ అందుకన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. మన కుటుంబం అంతా కూడా ఈ 2024వ సంవత్సరంలో యెహోవాను సేవిస్తూ ఆయన నుంచి ఆశీర్వాదాలు పొందాలని మీకు తెలియజేస్తూ, నోవహు ఎలాగున్నాడో, అబ్రహాం ఎలాగున్నాడో, యెహోషువ ఎలాగున్నారో, వారి కుటుంబాలు ఎలాగున్నాయో మన కుటుంబాలు కూడా ఆ విధంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు.